బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు. తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి, ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇక ఈ రోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలతో ఏఐసీసీ విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బృహత్తర కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఇక తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి, ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి తెలంగాణలో ఏఐసీసీ పదవి ఎవరికి కట్టబెట్టే అవకాశం ఉందంటారు? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు ఢిల్లీ వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరగబోతుంది. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జనరల్ సెక్రటరీ, పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీతో కూడా ఆ భేటీ జరగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే ఈ కీలకమైన భేటీలో కూడా ప్రధానంగా, ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభలో 100 మార్కును దాటిన నేపథ్యం కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా వెళ్లాలనే పైన కూడా ప్రత్యేకంగా ఈ భేటీలో కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దాంతో పాటుగా ఏఐసీసీకి సంబంధించి కూడా ప్రక్షాళన జరగబోతుంది. ఇప్పటికే కొనసాగుతున్న ఏదైతే జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళని కూడా ప్రక్షాళన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా 8 రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణతో పాటుగా 8 రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షుల మార్పు జరగబోతుంది. దీంట్లో పదవీకాలం తీరిపోయిన నేపథ్యం కావచ్చు. ఇదైతే తెలంగాణతో పాటుగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఒక కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుంది. దీంతోనే ఈ సమావేశంలో ఈ పీసీసీ అధ్యక్షుల మార్పు పైన కూడా తుదిదశకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎందుకంటే యువతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యువతను ఏదైతే పెద్దగా ఇప్పుడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు యువతకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. జనరల్ సెక్రటరీకి సంబంధించి కావచ్చు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ సంబంధించి కావచ్చు, యువనేతలకు అవకాశం ఇచ్చే విధంగా కూడా ఈ కార్యాచరణ సిద్ధమైంది. దాంతో భాగంగా ఈరోజు మల్లికార్జున ఖర్గే సంబంధించి కూడా ఈ అంశాలపైన కూడా ప్రధానంగా దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక
మొత్తంగా తెలంగాణకు సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుల మార్పు సంబంధించి కూడా గత 2 దఫాలుగా కూడా చర్చలు జరిపారు. దాంట్లో భాగంగానే ఏకాభిప్రాయం కుదరని నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ సమావేశం తర్వాత కూడా కీలకంగా ఈ పిసిసి అధ్యక్షులకు సంబంధించి 8 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇక జనరల్ సెక్రటరీకి సంబంధించి కూడా నియామకంతో పాటుగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలోపేతమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా ఏదైతే 100 మార్కులు దాటిన నేపథ్యం కావచ్చు, భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలి, ఇక ఇప్పుడు వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా హర్యానా, జమ్మూ కాశ్మీర్ అలాగే బీహార్కి సంబంధించిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏ విధంగా కార్యాచరణ వ్యూహరచనలు చేయాలి, ఇక దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంకి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు సంబంధించి సమీకరణలు కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కీలకంగా ఏ విధంగా వ్యూహాలు రచించాలనే పైన కూడా ఈ రోజు మల్లికార్జున ఖర్గే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటుగా పూర్తిగా ఏఐసిసి ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీకి సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో టార్గెట్ గా ఏదైతే లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలి. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టిన నేపథ్యం కావచ్చు. ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతమైంది కాబట్టి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ సంబంధించి కూడా కీలకంగా ఉండబోతుంది. భవిష్యత్తులో ఆ రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా అక్కడ సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులకు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. హరీష్, థ్యాంక్ యూ.